హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. గెలుపెవరిది ప్రేమదా పెళ్ళిదా పార్ట్ 2 వినేద్దాం. పెళ్లి కొడుకు వెళ్ళి పెళ్లి కూతురు పక్కన కూర్చుంటాడు, కానీ తన వైపు కూడా చూడడు. పెళ్లి కొడుకు పేరెంట్స్ వేరే కారులో స్టార్ట్ అవుతారు. పెళ్లి కొడుకు కారులో కూర్చోగానే కార్లన్నీ స్టార్ట్ అయ్యాయి. ముందు 2, వెనక 2 కార్లు సెక్యూరిటీతో దూసుకుపోతున్నాయి. మిడిల్లో ఉన్న కారు బ్లాక్ కలర్ బెంచ్లో బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనీసం ఇప్పటికైనా ఒకరికి ఒకరు చూడాలనే ఆలోచన లేకుండా వారి జీవితం ఇలా అయినందుకు లోపల బాధపడుతూ బయటికి చూడడానికి గంభీరంగా ఉన్నారు. అలా గంట ప్రయాణంతో జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక పెద్ద విల్లా ముందు కారు ఆగింది. అప్పటి వరకు ఎవరి ఆలోచనలో ఉన్న వాళ్ళు కారు ఆగగానే తేరుకొని బయటకు చూశారు. ఇల్లు వచ్చింది అని అర్థమై కారు దిగుతాడు పెళ్లి కొడుకు. కనీసం పెళ్లి కూతురు కోసం కూడా వేచి ఉండకుండా బరాబరా 2 అడుగులు వేస్తాడు. అంతే, పెళ్లి కొడుకు తల్లి చిన్న అని పిలుస్తుంది. వేస్తున్నాడు, ఆగిపోయి చూస్తాడు తల్లి వైపు. పెళ్లి కూతురుతో పాటు రావాలి అని అంటుంది. ఆ మాట విని సైలెంట్గా వెయిట్ చేస్తాడు. పెళ్లి కూతురు ఇవేవి పట్టించుకోకుండా కారు ఆగగానే బయటికి చూస్తుంది. ఆ కాలనీ అంతా తనకు కొత్తగా ఉండి అలాంటి ఏరియా అంతకుముందు ఎప్పుడు చూడలేదేమో. తను ఏ పరిస్థితిలో ఉందో కూడా మర్చిపోయి మరి అంతా చూస్తూ ఉంటుంది పెళ్లి కూతురు. అంతలో పెళ్లి కొడుకు తల్లి పెళ్లి కూతురు దగ్గరికి వచ్చి, దిగమ్మ, ఇదే మన ఇల్లు అంటుంది. మొహమాటంగా నవ్వి కారు దిగుతుంది. పెళ్లి కూతురు కారు దిగాక, మీ ఇద్దరు కలిసి రండి, నేను మీ ఇద్దరికి కావాల్సి చూస్తాను అని ఫాస్ట్గా చెప్పి ఇంట్లోకి వెళుతుంది పెళ్లి కొడుకు తల్లి. పెళ్లి కూతురు తల కిందకి దించి 4 అడుగులు వేసి హీరో పక్కనకి వెళ్ళి నుంచుంటుంది. కానీ తన పక్కన ఒక అమ్మాయి ఉంది అని కూడా చూడకుండా మౌనంగా ఇద్దరు ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తారు. చిన్న అని పిలుస్తుంది పెళ్లి కొడుకు తల్లి. అంతే, ఆగిపోతాడు మళ్ళీ. ఏంటి మా ఇంట్లోకి రానివ్వవా అని అడుగుతాడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు మాటలు అయితే వింటుంది, కానీ తన భర్తను చూడాలనే కుతూహలం లేకుండా జరిగేది మౌనంగా చూస్తూ ఉంటుంది పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు తల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దిష్టి తీసి పక్కనే ఉన్న పని అమ్మాయికి ఇచ్చి, మీరు పేరు చెప్పి ఇంట్లోకి వెళ్ళాలి అంటుంది. ఆ మాట విన్న ఇద్దరు గుండెల్లో పెద్ద బాంబు పేలిన ఫీలింగ్. కానీ అది ఏమీ బయటకు చూపించకుండా ఇద్దరు మళ్ళీ ఇంకోసారి పేర్లు చెప్పండి అని అంటుంది పెళ్లి కొడుకు తల్లి. పెళ్లి కొడుకు మనసులో, అమ్మ, ఈ అమ్మాయి ఫోటో, అమ్మాయి బయోడేటా పెట్టింది, చూడలేదు. నేను ఇప్పుడు ఈ పరిస్థితి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ నాన్న ఎన్నిసార్లు మొత్తుకున్నారు, అబ్బాయి ఫోటో చూడవే అని. చాలా చక్కగా ఉన్నాడు, కానీ నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అని నేను ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ గండం నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు తల్లి మనసులో, నీ గురించి బాగా తెలుసు చిన్న, కనీసం ఇంతవరకు నువ్వు అమ్మాయిని చూసి ఉండవు, ఇంకా పేరేమి తెలిసి ఉంటుందని నేను ఎలా అనుకుంటాను అని అనుకుంటుంది పెళ్లి కొడుకు తల్లి. చిన్నగా పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి చెవిలో అంకిత అని చెప్తుంది. అబ్బా అమ్మ, టైంకి సేవ్ చేసావు, ఇక్కడ ఉన్న అందరి ముందు నా పరువు పోయేది, పేరు తెలియదు అంటే. థ్యాంక్ యూ మా అని మనసులో అనుకొని నేను అంకిత వచ్చాము అని అంటాడు పెళ్లి కొడుకు. అలా కాదు చెప్పేది అని పక్కన ఎవరో అంటే, మా అబ్బాయి చెప్పాడు, ఇంకా పెళ్లి కూతురు చెప్పాలి అని అంటుంది పెళ్లి కూతురు తల్లి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేరు తెలియక ఏం చెప్పాలో అర్థం కాక చేతులు 2 నలుపుకుంటూ టెన్షన్ పడుతూ ఉంది. పెళ్లి కొడుకు తరపున ఎవరో ఒక ఆమె, పేరు చెప్పమంటేనే ఇంత సిగ్గుపడుతున్నావు, మరి రేపు కాపురం ఎలా చేస్తావో ఏంటో అని వేలాకోలం చేస్తూ ఉంటుంది. కానీ ఆమె మాటలు పట్టించుకునే పొజిషన్లో పెళ్లి కూతురు లేదు. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే తనకి ఏదో ఆలోచన వచ్చి కారు ఉన్న వైపు పరిగెడుతుంది. అందరూ ఏంటి అమ్మాయి ఇలా పరిగెడుతుంది అని పెళ్లి కూతురు వెనక వెళ్తారు. పెళ్లి కూతురు వెంటనే మళ్ళీ వస్తూ ఉంటుంది. ఏమైంది అలా పరుగు పెట్టా అని అడుగుతుంది పెళ్లి కొడుకు తల్లి. ఏం లేదు ఆంటీ, ఫోన్ కారులో పెట్టి వచ్చాను, అందుకే వెళ్ళాను అని అంటుంది పెళ్లి కూతురు. అవునా, సరే చెప్పు అని అంటుంది పెళ్లి కొడుకు తల్లి. నేను నా భర్త అంకిత్ రాజ్ కుమార్ తో వచ్చాను అని చెప్తుంది. ఆమె చెప్పిన మాటలు విని అందరూ సంతోషించారు. పెళ్లి కొడుకు మొదటిసారి ఒక అమ్మాయి నోటి వెంట అంత దగ్గరగా విన్న తన పేరు చాలా నచ్చింది. కానీ పెళ్లి కూతురుని చూడాలి అని అనుకోడు. పెళ్లి కూతురు కూడా తన భర్తను చూడాలి అని అనుకోదు. పెళ్లి కొడుకు తల్లి కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పి పక్కకి వెళ్ళి పోతుంది. సరే అని చెప్పి ఇద్దరు ఒకేసారి అడుగుపెట్టి లోపలికి వెళ్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.